వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరో ప్రభాస్. ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి సహాయం చేశారు ప్రభాస్. కానీ ఎప్పుడు ఎక్కడ కనీసం చెప్పుకోలేదు. కానీ సహాయం అందుకున్న వారు చెప్పడం వల్లే ఆ విషయాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఇక తాజాగా మరోసారి ప్రభాస్ ఇలానే చేశారు. కేరళ వైనాడు ప్రమాదంలో సహాయక చర్యల కోసం తన వంతుగా భారీ విరాళాన్ని ప్రభాస్ అందజేశారు. వైనాడు ప్రమాదానికి సంబంధించిన పునరావాస సహాయక చర్యల కోసం ఏకంగా 2 కోట్ల విరాళాన్ని ప్రభాస్ అయితే అందజేశారు. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ ట్రైన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత సహాయం చేసి కూడా ఎక్కడా కనీసం చెప్పుకోకపోవడం పైన ప్రభాస్ ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు కూడా వైనాడు కోసం విరాళం అయితే అందజేశారు. ఇక ఈ ఘటన పైన స్పందించిన తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. వరద బాధితుల కోసం 25 లక్షలు ఆయన ఇచ్చారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ 2 కోట్లను కేరళ సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇప్పుడే కాకుండా గతంలో చాలా సందర్భాలలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభాస్ సహాయం అందజేశారు. కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకి వైనాడు అతలాకుతలం అయిపోయింది. ఇక వైనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగి పడడంతో భారీ ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ ప్రకృతి విపత్తులో ఎంతో మంది తమ ఇల్లు, అదే విధంగా కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. కొండ చర్యలు విరిగి పడి ఏకంగా 4 ఊర్లే నేలమట్టం అయిపోయాయి అక్కడ. ఇక ఈ ఘటనలో మృత్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 390 దాటింది. మరో 150 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరి ఆచూకీ కోసం ఇండియన్ ఆర్మీ సహా సహాయక సిబ్బంది సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకో 200 మంది వరకు గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు 2018లో కూడా ఇదే తరహా వరదల వల్ల కేరళ వణికిపోయింది. ఇక ఈ ప్రమాదం పైన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మలయాళ, తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ వంతు సహాయం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ కూడా 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.